మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేము హాస్పిటల్కి వచ్చాం. అక్కడ ఏం జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో నిజంగా మాకు తెలియదు పెద్దమ్మ. చూడు నాన్న, వాడికి స్నేహితుడివి అంటే నువ్వు కూడా నాకు కొడుకులాంటి వాడివే. నీ స్నేహితుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వు ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక్క రోజులో జరిగిందని నేను అనుకోవటం లేదు. ముందు నుంచి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఎవరో ఒకరు శత్రువులు ఉండే ఉంటారు. అలా ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు చెప్పు నాన్న. చెప్పాను కదా పెద్దమ్మ, నీతో అబద్ధం చెప్తానా చెప్పు? నీ దగ్గర దాచడానికి ఏముంటుంది? మాకు నిజంగా ఎవరి మీద అనుమానం లేదు. ఒకవేళ ఉంటే తప్పకుండా ముందు నీకే చెప్తాను కదా. డాక్టర్ గారు మందులు రాశారు కదా, నేను తీసుకొని వస్తాను. హలో, ఏరా అజయ్ నన్ను ఇంటికి తీసుకొచ్చారా? డిశ్చార్జ్ చేస్తామని ఇప్పుడే చెప్పారా. నీ అనుమానమే నిజమైంది. పెద్దమ్మ ఎవరి మీదైనా మీకు అనుమానంగా ఉందని అడిగిందిరా. చెప్పావా? చెప్పాలని అనుకున్నానురా. ఇదంతా నీలిమ వల్లే జరుగుంటుంది అని, దీనికి కారణం ఆ నీలిమ అని అయ్యుంటుందని పెద్దమ్మతో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు కదరా చెప్పొద్దు అని, అందుకే ఆగిపోయాను. అయినా ఎందుకురా చెప్పొద్దు అన్నావు? అన్ననలా చూస్తుంటే ఎంతో బాధగా ఉందిరా. ఒరే పిచ్చోడా, పగ తీర్చుకుంటానని అన్న ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్న ఫెయిల్ అయ్యాడు కదరా. అప్పుడే చెప్పాం కదా వాళ్ళతో పెట్టుకోవద్దు అని. మన మాట వినిపించుకోలేదు. అన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పెద్దమ్మ బయటికి వచ్చింది. అన్న పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పెద్దమ్మకి ఆ నీలిమ మీద అనుమానం ఉంటే ఎలా రియాక్ట్ అవుద్దో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. పెద్దమ్మకి కోపం వస్తే ప్రళయం వచ్చినట్టే. అందులో ఆవిడికి ఏదైనా జరిగితే మంచం మీద ఉన్న అన్న అన్యాయం అయిపోతాడు. అందుకే నిజాన్ని దాచమన్నాను. ఇప్పటికే కాదు, ఎప్పటికీ చెప్పకు, సరేనా? అలాగేరా. ఏంటి పెద్దమ్మా, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానురా. అయినా నువ్వు వెళ్తానని వెళ్ళలేదేంటి? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అదే పెద్దమ్మా, గిరిగాడు ఫోన్ చేశాడు. అన్నకి ఎలా ఉంది, ఇంటికి తీసుకొచ్చారా అని అడిగాడు. లేదు, ఇంకా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పాను. సరే, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే, వెళ్ళి తొందరగా రా. అలాగే పెద్దమ్మా. నాన్నా, నీ పరిస్థితికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలీదు అంటున్నారు. కానీ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళు ఎవరో ఏదో ఒక రోజు బయటకు వస్తారు. ఏంటి పెద్దమ్మా, బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నారా? అవునమ్మా, మా ఇంటికి వెళ్ళిపోతాం. అదేంటి పెద్దమ్మా, మీ ఇంటికని వేరు చేసి మాట్లాడుతున్నారేంటి? అందరం ఇక్కడే ఉండాలనుకున్నాం కదా. చూడు నీలిమా, ఈ ఇంట్లో మేము ఉండాలి అనుకున్నది నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని, నువ్వు సంతోషంగా ఉంటే మేము హ్యాపీగా ఉందాం అనుకున్నాం. కానీ ఇక్కడ అదే లేనప్పుడు మేమెలా ఉంటాం? అవే మాటలొదినా,
ఇప్పుడు ఇంట్లో నీలిమకొచ్చిన ఇబ్బంది ఏముంది? మీరంతా బాధపడ్డానికి ఏముంది? వదిన గారు, నేను ఏదీ మనసులో దాచుకోలేను. మొహం మీదే చెప్పేస్తాను. నిజం నిష్ఠూరంగా ఉన్నా సరే, కష్టం కలిగించినా సరే నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీరు బాధపడును అంటే ఒక మాట చెప్పాలి. అందరం ఒకటే అనుకున్నప్పుడు ఇందులో బాధపడ్డానికి ఉంది. మీరు చెప్పే మాటలకు కూడా అర్థం ఉండే ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను. ఏంటో చెప్పండి. ఆయన మా నుంచి దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాల్ని తలుచుకుంటూ, ఆయన రూపానికి ప్రతిరూపమైన స్నేహాన్ని చూస్తూ, బంధువులకి దూరంగా బాధ్యతలకి దగ్గరగా కష్టాల్లో నా జీవితాన్ని గడిపాను. ఇంకా మాకంటూ ఎవరూ లేరు. నాకది దానికి నేను అనుకుని ఒంటరిగా ఉన్నప్పుడు మా జీవితంలోకి నీలిమ వచ్చింది. అప్పట్నుంచి నాకిద్దరు కూతుళ్ళు అనుకున్నాను. ఏ తల్లైనా కూతురు బావుండాలని, కూతురు జీవితం సంతోషంగా ఉండాలని కదా కోరుకుంటుంది. అందులో తప్పేం లేదనుకుంటాను. చూడుదినా, తల్లికి అలా ఆలోచించకపోతేనే తప్పవుతుంది. మీ ఆలోచన మంచిదే అయినప్పుడు తప్పు అని ఎవరన్నారు? ఒకరన్నారని కాదా ఆంటీ, ఇక్కడ పరిస్థితులు అర్థమవుతున్నాయి కదా, అందుకే అమ్మ అలా మాట్లాడుతోంది. ప్లీజ్ దయచేసి మీరేమీ మాట్లాడకండి. నువ్వాగు నీలిమా. వాళ్ళు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అదేంటో నాకు తెలియాలి కదా. వాళ్ళని మాట్లాడనివ్వు. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. మీరందరూ ఎంతో మంచివాళ్లు. మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఆ అభిమానం మాకుంది. కానీ మీ అబ్బాయి ప్రవర్తనే మాకేదీ అర్థం కావటం లేదు. మీ మాట కోసం నా కూతురు మెడలో తాళి కట్టాను అన్నాడు. తన్ని మాత్రం పెళ్ళైపోయినా నీలిమని కన్యగానే ఉంచుతున్నాడు. ఒంటరిగానే బ్రతకమంటున్నాడు. ఈ ఇంట్లో అందరితో ఉంటే ఇంటి మనిషి అయినట్టు కాదండి. తాళి కట్టిన వాడి జీవితంలో ఉంటేనే తను ఈ ఇంటి మనిషి అయినట్టు. ఇంటి పేర్లు మారినంత మాత్రాన నుదుటి రాత మారదు. అది మారాలి అంటే మీ అబ్బాయి జీవితంలో మా నీలిమ ఉండాలి. అది అందరూ ఆలోచించే కదా వాళ్ళని దూరంగా పంపించాలనుకున్నాము. మనం అనుకున్నాం నిజమే, కానీ వెళ్ళను అని కార్తిక్ గారు చెప్పేశారు కదా. ఇంకా మనం అనుకుని ప్రయోజనం ఏముంది? అది కాదమ్మా. చూడండి వదిన గారు, మీ మాటకు అడ్డు చెప్పే అర్హత కాని అవకాశం కానీ నాకుండదు. కాని నా కూతురి బాధని చూస్తూ మేమింట్లో ఉండలేం. అందుకే మేం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. దయచేసి ఇంకోలా అనుకోకండి. అదేంటండి, మీరు వెళ్ళిపోవడం వల్ల సమస్యకి పరిష్కారం దొరకదు కదా. మీరు దూరంగా ఉన్నా నీలిమ ఇక్కడ ఎలా ఉంది అనే మీరు ఆలోచిస్తారు. అదే మీరు తన కళ్ల ముందుంటే తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. బావుంది వదిన గారు. మేముంటే నా కూతురు ధైర్యంగా ఉండదు, మరింత బాధలో ఉంటుంది. తనదనుకున్న జీవితం తనకి దక్కలేదని తనని చూస్తూ మేము బాధపడతాం. అంతవరకు ఎందుకు? ఇప్పుడు నీలిమకొచ్చిన పరిస్థితి మీ కూతురు చాందినీకొచ్చుంటే మీరు ధైర్యంగా ఉండగలరా?